హలో ఫ్రెండ్స్, పెళ్ళైన మహిళలు రేషన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా వద్దా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. చాలా మందికి మస్తు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు మార్చుకోవాలి ఖచ్చితంగా అనేది లాలో ఎక్కడా కూడా లేదు. కేవలం పెళ్ళైంది ఇంటి పేరు మారిపోతుందని వెనకట చెప్పిన దాని ప్రకారం మార్చుకుంటూ ఉంటారు. అట్లా మార్చుకోవడం వల్ల ఇబ్బంది ఏమవుతుంది అంటే 10th సర్టిఫికెట్లో ఒక సర్నేమ్ ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత మార్చుకుంటే ఇంకో సర్నేమ్ ఉంటుంది. 10th సర్టిఫికెట్తో మ్యాచ్ అవ్వదు, కాలేజ్ డిగ్రీతో మ్యాచ్ అవ్వదు, బర్త్ సర్టిఫికెట్తో మ్యాచ్ అవ్వదు. ఎవ్రీ టైమ్ మీరు ఏ చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా కూడా ఆ పర్సన్ నేనే, ఈ పర్సన్ నేనే, మ్యారేజ్ అయిన తర్వాత చేంజ్ అయిందని మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తూ ఉండాలి ప్రతిసారి. పేపర్ వర్క్ కూడా మనమంతా మెసేజ్ చేసినట్టు అయిపోతుంది, ఇందులో ఒక పేరు అందులో ఒక పేరు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటిదంటే సర్నేమ్ అట్లే ఉంచుకోండి, ఇంటి పేరు అట్లనే ఉంచుకొని డాటర్ ఆఫ్ అని మీ డాడీ పేరు దగ్గర, కేర్ ఆఫ్ అని మీ హస్బెండ్ పేరు పెట్టుకోండి. అడ్రస్ మార్చుకోండి, రేషన్ కార్డుకి ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను రేషన్ కార్డు ఇంటి పేరు మార్చుకోకుండానే కేవలం కేర్ ఆఫ్ మార్చుకొని అడ్రస్ మార్చుకొని రేషన్ కార్డు అప్లై చేస్తే నాకు కార్డు కూడా వచ్చింది, నేనే ప్రూఫ్. మీరు ఇంటి పేరు మార్చుకోకుండా కూడా ఏం పర్వాలేదని చెప్పడానికి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినని అనుకుంటున్నా. ఇంకేదైనా మిస్ అయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని ఫాలో చేయండి.